హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీఎస్సీ గ్రూప్ 2 తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేవి ఇవ్వబడతాయి. సో దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే మెయిన్ శిక్షణ ఈరోజు సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి క్వశ్చన్ ఫర్ 18 September 2024. హౌ కెన్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ ఎయిడ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఇన్ ఇండియా? డిస్కస్ విత్ రిఫరెన్స్ టు రీసెంట్ శాటిలైట్ మిషన్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. ఇక్కడ క్వశ్చన్ చూడగానే మనం రెగ్యులర్ 3 steps అనేవి ఫాలో అవుతున్నాం. క్వశ్చన్ రీడింగ్ ఫస్ట్ స్టెప్, ఒక్క నిమిషంలో మనకున్న టాపిక్ ఏంటి, ఎన్ని పార్ట్స్లో ఇచ్చారు, క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. భారతదేశంలో పర్యావరణ పర్యవేక్షణ మరియు వాతావరణ మార్పులను తగ్గించడంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతులు ఎలా సహాయపడతాయి అని ఇచ్చారు మొదటి పార్ట్లో. ఇటీవలి ఉపగ్రహ మిషన్లు మరియు వాటి సహకారాల గురించి చర్చించండి అని ఇచ్చారు. సో 2 పార్ట్లో క్వశ్చన్ ఇచ్చారు. టాపిక్ ఏంటి? అడ్వాన్స్మెంట్ ఇన్ స్పేస్ టెక్నాలజీ, అంటే భారతదేశంలో మనకి సాంకేతిక పరిజ్ఞానం పురోగతులకు సంబంధించి అడిగారు అనమాట. రైట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ అయితే వస్తుంది. రైట్, సో అయితే క్వశ్చన్ ట్యాగ్స్కి వచ్చేసరికి హౌ అనేది నార్మల్ క్వశ్చన్ ట్యాగే, మనం వర్రీ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ దగ్గర కంపల్సరీ మనం ఫోకస్ చేయాలి. డిస్కస్ అంటే ఏం చెప్పుకున్నాం అర్లియర్, అడ్వాంటేజెస్ ఆర్ పాజిటివ్స్ లేదా డిసడ్వాంటేజెస్ ఆర్ నెగిటివ్స్ మనం చెప్తూ కంపల్సరీ కొన్ని అవసరమైన చర్యలు చెప్పాలి. రైట్, అది మెయిన్. నెక్స్ట్ ఇక్కడ విత్ రిఫరెన్స్ టు రీసెంట్ శాటిలైట్ మిషన్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ అన్నారు. రైట్, రిఫరెన్స్ అంటే ఏంటి? కంపల్సరీ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్తో మనం కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనేది చెప్తే సరిపోతుంది. అంటే ఇదంతా ఒక పార్ట్లో తీసుకుంటే మనకి ఇక్కడ డిస్కస్ అనేది హైలైట్ చేస్తూ, రైట్, హౌ కెన్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ ఎయిడ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ ఒక ఫస్ట్ పార్ట్గా తీసుకోవచ్చు. క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ సెకండ్ పార్ట్గా తీసుకోవచ్చు. థర్డ్ పార్ట్ ఏంటి? మనకి ఇక్కడ మనం సవాళ్ళను అయితే సపరేట్గా రాస్తాం. సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ అవసరమైన చర్యలు కూడా మనం చెప్తాం. అది స్ట్రక్చర్. సింపుల్గా స్ట్రక్చర్ అనేది మనకు అనుగుణంగా క్రియేట్ చేసుకోవాలి. రైట్, సో ఫస్ట్ ఏంటి? కంపల్సరీ మనం అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంటల్ గురించి రాస్తాం. దానికన్నా ముందు మనం కొంత బ్యాక్గ్రౌండ్ కూడా, ఎలాగో పరిచయానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ నేపథ్యం తర్వాత మనం కొంత బ్యాక్గ్రౌండ్ చెప్తాం కాబట్టి ఇంకా డీటెయిల్గా అవసరం లేదు. రైట్, ఇక్కడ చాలా అడ్రస్ చేయాల్సిన కీవర్డ్స్ చాలా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మానిటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం అడ్రస్ చేయాల్సింది పర్యావరణ పర్యవేక్షణ మరియు వాతావరణ మార్పులను సపరేట్గా ఇక్కడ చెప్పాలి. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతులకు సంబంధించి ఫస్ట్ పార్ట్లో మనం కంపల్సరీ పర్యావరణ పరంగా మాట్లాడతాం. రైట్, నెక్స్ట్ పార్ట్లో మనం వాతావరణ మార్పులకు సంబంధించి మాట్లాడతాం. రైట్, నెక్స్ట్ పార్ట్లో మనం ముఖ్యంగా ఇక్కడ సవాళ్ళు గురించి చెప్తాం. ఇప్పుడు వరకు సవాళ్ళు ఏమున్నాయి, అదేవిధంగా ఫైనల్ పార్ట్లో చర్యలు. ఇది సింపుల్ స్ట్రక్చర్. అంటే మనకి ఈ క్వశ్చన్కి ఈ స్ట్రక్చర్కి అసలు సంబంధం లేదు, మనం క్రియేట్ చేసుకున్నాం, అర్థం చేసుకున్నాం, ఈ క్వశ్చన్ అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఏంటి? డిస్కస్ అనేది మేజర్గా తీసుకుని డిస్కస్లో కంపల్సరీ మనం డిబేటబుల్ కాబట్టి, చర్చ కాబట్టి డిస్కస్ అంటే కంపల్సరీ సవాళ్ళు అంటూ ఇవ్వాలి. అదేవిధంగా మనం అర్లియర్గా మనం ఇక్కడ మాట్లాడినట్టు సెకండ్ పార్ట్లో ఏమీ లేదు. సెకండ్ పార్ట్ సపరేట్ క్వశ్చనే కాదు. విత్ రిఫరెన్స్ టు రీసెంట్ శాటిలైట్ మిషన్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ అన్నారు. అంటే దాన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని మనం రాయాలి. సపరేట్గా చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేశారంటే ఇది ఫస్ట్ పార్ట్గా రాసి సెకండ్ పార్ట్ మళ్ళీ ఆ ఎగ్జాంపుల్స్తో చెప్తూ రాశారు. అది కరెక్ట్ కాదు. రైట్, అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ ముందు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ మనం ఆల్రెడీ చూసాం కదా. ఇంపార్టెంట్ కీవర్డ్స్కి వచ్చేసరికి ఫస్ట్, సెకండ్, అదేవిధంగా మనకి రీసెంట్ శాటిలైట్ మిషన్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. రైట్, బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి ఒక్క నిమిషంలో ఇంపార్టెంట్ కీవర్డ్స్ దీనికి సంబంధించి మనం అడ్రస్ చేయాలి. ఇక్కడ ఏమున్నాయి? రీకాల్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ శాటిలైట్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ నుంచి కొంత ఒక 2 years బ్యాక్ వరకు మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఇన్సాట్ 3DS కావచ్చు, లేదా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ గురించి మనం కంపల్సరీ భూ పర్యవేక్షణ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మెన్షన్ చేసేటప్పుడు రీసెంట్గా 8th one మనం లాంచ్ చేశారు. అంతకుముందు 6th one గురించి కూడా మనం మాట్లాడచ్చు. అంటే దాన్ని మనం ఓషన్ శాట్గా కూడా మనం పిలుస్తాం, UOS 6. రైట్, అదేవిధంగా మనకి కార్టోశాట్ ఉంది.
కార్టోసాట్ 3 కావచ్చు, అదేవిధంగా మనకి ఓషన్ శాట్ 3 అని చెప్పుకున్నాం కదా అది. దాంతోపాటు మనకి ఇన్సాట్ 3DR అనేది కూడా ఉంది, రైట్. అది కూడా అర్లియర్ మనం లాంచ్ చేశారు 2022లో. రీసాట్ అని, రైట్. రీసాట్ 1A అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ టెక్నాలజీతో రీసాట్ 1A అనేది ఉంది. అదేవిధంగా మనకి కార్టోసాట్ 2, దాంతోపాటు మనకి రీసెంట్గా మనకి లాంచ్ చేసింది మీథేన్ శాట్ అనేది ఉంది. అదేవిధంగా నిసార్ అనేది రాబోయే రోజుల్లో ప్రయోగించబడుతున్నారు. దీంతో పాటు మనకి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇన్ బిట్వీన్, అంటే మనం వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ మన ఆన్సర్లో ప్యారిస్ అగ్రిమెంట్ రిలేటెడ్గా లేదా ప్యారిస్ డీల్ని అడ్రస్ చేసే విధంగా మనం ఏం తీసుకుంటున్నాం చర్యలు అనే దాన్ని చెప్పచ్చు. లేదా మనం ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్, సహజ విపత్తులకు సంబంధించి సైక్లోన్ గురించి మనం ఆంఫాన్ సైక్లోన్ ఉంది సపరేట్గా 2020లో. దీనికి సంబంధించి మనం ఇలాంటి ఉపగ్రహాలను ఉపయోగించుకొని మనం చాలా మనం విపత్తుకు సంబంధించి దాన్ని మిటిగేట్ చేయగలిగాం, ప్రతిస్పందించగలిగాం, రైట్. ఇవన్నీ మనం కంపల్సరీ ఎగ్జాంపుల్స్గా యూజ్ చేసుకుంటాం. ఇవి ఇంపార్టెంట్ కీవర్డ్స్. అయితే పరిచయంలో మనం ఎప్పుడూలాగే కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రీసెంట్గా ఇన్సాట్ 3DS అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం కదా, ఇన్సాట్ 3DS అండ్ ఆల్సో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 అనేది మనం రీసెంట్గా మనం ఉపయోగించుకున్నాం, రైట్. అది కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంటే పర్యావరణ పర్యవేక్షణ మరియు వాతావరణ మార్పులకు సంబంధించి కీలక పాత్ర పోషించేవి అడిగారు కాబట్టి ఈ రెండు మనం రీసెంట్ అని అడ్రస్ చేస్తాం. అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ ఏదైతే ఇన్సాట్ ఉందో అది ముఖ్యంగా తాజా వెర్షన్ ఏంటి 3DS. ఇది వాతావరణ ఉపగ్రహం కావచ్చు. అది ఫిబ్రవరి 17 ముఖ్యంగా 2024 ఇది ప్రయోగించారు. వాతావరణ పరిస్థితులపై మరింత ఖచ్చితమైన లేదా సకాలంలో డేటాను అందించడంలో ఇది ఉపయోగపడుతుంది. లేదా వాతావరణ శోషణ, విపత్తు హెచ్చరికల కోసం మనకి భూమి అదేవిధంగా సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడం కూడా దీని లక్ష్యంగా చెప్తున్నారు, రైట్. అదొకటి. అదేవిధంగా EOS 8కి సంబంధించి మనం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే SSLVగా దీన్ని పిలుస్తాం. ఇది రీసెంట్గా ఇస్రో లాంచ్ చేశారు, విజయవంతంగా ప్రయోగించారు, రైట్. ఇది కూడా ఇంపార్టెంటే, రైట్. సో మార్చ్ 2024 అనుకుంటే అయితే, రైట్. సో ఇది కూడా కంపల్సరీ ఇలా రాస్తాం. నెక్స్ట్ స్టాటిక్ అనేది మనం రాస్తాము. స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ రాయాలి కాబట్టి ఇక్కడ స్పేస్ టెక్నాలజీ, ఇక్కడ కంపల్సరీ దానికి సంబంధించి మనం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం గురించి కొంత ఇన్ఫర్మేషన్, అంటే ఈ భూమి మార్పులకు సంబంధించి కావచ్చు కొంత గమనించేందుకు మనకి ఈ అంతరిక్ష పరిశోధనలో ముఖ్యమైన సాధనంగా ఉపగ్రహాలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులపై డేటాను సేకరించాయి. ఎలాంటి డేటా? ఫర్ ఎగ్జాంపుల్ అడవుల వినాశనం కావచ్చు, లేదా హరిత గ్యాస్ ఉద్గారాలు అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు కావచ్చు, సహజ విపత్తులపై సమాచారం కావచ్చు, ఇవన్నీ అందిస్తున్నాయి ఎప్పటికప్పుడు, రైట్. ఇవి ఒక అప్లికేషన్ పార్ట్గా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, లేదా ఒక ఫ్లో చార్ట్ రూపంలో దీన్ని ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో అప్లికేషన్ పార్ట్లో దాన్ని అంటే స్పేస్ టెక్నాలజీనే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్గా తీసుకుంటాం, ఓకే. ఈ శాటిలైట్స్ గురించి అవసరం లేదు, ఓకే. మెయిన్ టాపిక్ స్పేస్ టెక్నాలజీ. నిర్మాణంకి వచ్చేసరికి సింపుల్గా మనకి ఇక్కడ బాడీ పార్ట్లో ఫస్ట్ రాయాల్సింది అడ్వాన్స్మెంట్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. ఫస్ట్ పర్యావరణ పరంగా రాస్తాం కాబట్టి కంపల్సరీ పర్యావరణ పర్యవేక్షణ పరంగా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం, రైట్. ఇక్కడ ఒక్కొక్కటి అంటే విత్ రిఫరెన్స్ టు అన్నారు కాబట్టి కంపల్సరీ ఒక్కొక్క ఉపగ్రహానికి సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్టోసాట్ 3 ఉంది, రైట్. కార్టోసాట్ 3కి సంబంధించి మనం మాట్లాడుకుంటే భూభాగ వినియోగం సంబంధించి కావచ్చు, నీటి వనరులు కావచ్చు, అడవుల పర్యవేక్షణకు సంబంధించి కావచ్చు, వీటికి ఎక్కువగా ఇది ఖచ్చితమైన డేటాను అయితే అందిస్తుంది. దీనివల్ల మనం సుస్థిర భూభాగ నిర్వహణ బాగా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎందుకు ఉపగ్రహం ఈ పర్టికులర్ ఉపగ్రహం 25 సెంటీమీటర్ల ఖచ్చితత్వంతో చిత్రాలు అందించింది, పర్యావరణ పరిరక్షణ చర్యలకు మద్దతునిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తాం, రైట్. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్స్ అనేవి మెయిన్. ఇటీవలి ఉపగ్రహ మిషన్లకు మనం చూసుకుంటే EOS 6 కూడా ఉంది మనకి. EOS 6నే ఓషన్ శాట్ 3గా మనం పిలుస్తాం.
దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 2022లో మనం ఇది ప్రారంభించబడింది. సముద్రం రంగు కావచ్చు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కావచ్చు, గాలి వేగాన్ని కావచ్చు, వీటన్నిటినీ ఒక డేటాగా మనకు అందిస్తుంది. సముద్ర వ్యవస్థలపై వాతావరణ మార్పులు మరియు తీర ప్రాంతాలపై కలిగించే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రైట్, ఇది కూడా మనకి పర్యావరణ పరంగా ఉపయోగపడుతుంది. కాబట్టి OceanSat-3 ఉపగ్రహం ఇక్కడ సముద్ర పర్యావరణానికి ప్రమాదకరమైన పర్యవేక్షణలు మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ రిలేటెడ్గా పనిచేస్తుంది. రైట్, సో నెక్స్ట్ మనం పర్యావరణ పర్యవేక్షణలో ఉపగ్రహాలకు సంబంధించి మనం చూసుకుంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా కూడా మనం చెప్పుకోవచ్చు కొన్ని అంశాలు. దానికి గాలి నాణ్యత అనేది కూడా మనం చెప్పచ్చు. గాలి నాణ్యత పర్యవేక్షణ కూడా మనకి కొన్ని శాటిలైట్ అయితే ఉపయోగపడతాయి. అదేంటి, ఇన్సాట్ 3DR వంటి ఉపగ్రహాలు వాయు కాలుష్యాలను పర్యవేక్షించడం ద్వారా ఈ గాలి నాణ్యతను తెలుసుకోవడంలో మనకి సహాయపడుతున్నాయి. ఇది కూడా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ PM2.5 ఏదైతే ఉందో అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి కాలుష్యాలను తెలుసుకుంటున్నాయి. ఈ డేటా మనకి ప్రభుత్వానికి అటు కాలుష్యం తగ్గించే విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వానికి సహాయపడుతున్నాయి అనేది కూడా ఇది చెప్తున్నారు. రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్గా ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ప్రభావాలు చూస్తున్నాం కాబట్టి. రైట్, సో నెక్స్ట్ నీటి నిర్వహణ లేదా నీటి వనరుల నిర్వహణకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ రీశాట్ అనేది కూడా మనం చెప్తాం. నీటి వనరుల నిర్వహణ అంటే రీశాట్ అనే శాటిలైట్ ఏదైతే ఉందో 1A వంటి ఉపగ్రహాలు మనకి భూగర్భ జలాల స్థాయిలను పర్యవేక్షించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఈ పర్టికులర్ ఉపగ్రహాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. రైట్, సో వ్యవసాయంలో కూడా మనం సరైన పద్ధతులు అనుసరించేందుకు ఇది సహాయపడుతుంది. వ్యవసాయానికి సంబంధించి కూడా ఒక అప్లికేషన్ ఓరియంటెడ్గా రాయొచ్చు. అంటే ఇవన్నీ కాంట్రిబ్యూషన్సే. క్వశ్చన్లో అడిగిన దానికి సంబంధించి మనకి సహకారాలు అడిగారు కదా, అవి కూడా అడ్రస్ చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ అడవుల మరియు జీవ వైవిధ్యానికి సంబంధించి కూడా ఇక్కడ మనం మాట్లాడుతాం. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ కూడా ఇచ్చారు కాబట్టి అడవుల మరియు జీవ వైవిధ్యానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ రిసోర్స్ శాట్ అంటే ఎప్పుడైతే వనరులు గురించి మాట్లాడుతున్నాం కంపల్సరీ మనకున్న RisourceSat 2Aని కంపల్సరీ వాడుకుంటాం. అంటే ఇక్కడ అడవుల మొత్తం కవర్ ఎంత ఉంది, లేదా దాన్ని పర్యవేక్షించడం, అడవుల వినాశనాన్ని గమనించడం, లేదా మనకున్న ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనకున్న భారతదేశ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడడం ప్యారిస్ ఒప్పందం కింద. రైట్, ఇవన్నీ RisourceSat 2A అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే RisourceSat 2A మనకి సుందర్బన్ మ్యాంగ్రోవ్స్ ఏవైతే ఉన్నాయో చిత్తడినేలకు సంబంధించి మార్పులను అంచనా వేయడంలో ఉపయోగపడింది కూడా. రైట్, ఆల్రెడీ చూసాం మనం. ఓకే, సో నెక్స్ట్ వాతావరణ మార్పుల ఉల్లంఘనలో మనకు ఉపగ్రహాల వృద్ధికి సంబంధించి మనం విపత్తు నిర్వహణ ఎప్పుడైతే కొన్ని సైక్లోన్ లాంటివి వచ్చినప్పుడు మనకి విపత్తు నిర్వహణ క్రమంలో కూడా ఈ ఉపగ్రహాలు ఉపయోగిస్తాం. ఇన్సాట్ 3DR అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు కార్టోసాట్ 2 లాంటివి మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఎస్పెషల్లీ తుఫాన్లు, వరదలు, కరువులు వంటి సహజ విపత్తులకు ముందస్తు హెచ్చరికలు అందించే శాటిలైట్స్ అనమాట. రైట్, ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. తుఫాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తుఫాన్ ఆంఫాన్ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. 2020లో వచ్చింది. రైట్, కంపల్సరీ ఎగ్జాంపుల్స్ లాంటివి ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తేనే మనకి ఇతర అభ్యర్థులకి మనకి మేజర్ తేడా అనేది గమనించవచ్చు. రైట్, అదేవిధంగా కర్బన ఉద్గారాలను మరియు ఉద్గారాలకు సంబంధించి మనం పర్యవేక్షించడం, దానికి ట్రాక్ చేయడానికి చాలా సహాయపడుతుంది ఈ పర్టికులర్ మిషన్స్. రీసెంట్గా మనం ఇస్రో ప్రతిపాదించిన మీథేన్ శాటిలైట్ కావచ్చు, మీథేన్ ఉద్గారాలను ట్రాక్ చేయడంలో మనకి ముఖ్యమైన పాత్ర పోషించనుంది. ఆల్రెడీ మనకి మార్చిలోనే దీన్ని చేశారు, ఇంకా రిజల్ట్ రావాలి. రైట్, సో ఇలాంటి వాటితో మనం చూసుకుంటే మనకి మేజర్గా సవాళ్ళు కూడా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ సవాళ్ళకు వచ్చేసరికి కంపల్సరీ ఇక్కడ మనకి ఏమున్నాయి, జనరల్ సవాళ్ళు ఎప్పుడు మనం చెప్పేది నిధులకు సంబంధించి లేదా మౌలిక సదుపాయాలు. రైట్, మౌలిక సదుపాయాల గురించి కంపల్సరీ రాస్తాం ఎప్పుడూను. ఎందుకంటే మనకి లేమి అంటే మౌలిక సదుపాయాలు అన్ని సెక్టార్స్లో కంపల్సరీ లేమి అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఏం చేయాలనేది మనం చర్యల్లో రాస్తాం. రైట్, నెక్స్ట్ R&Dకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇక్కడ పరిశోధన అభివృద్ధికి సంబంధించి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ప్రభుత్వం సమకూర్చుకోవాలి. రైట్, ఈ నిధులు ఎలా సమకూర్చుకుంటాం అనేది కూడా మనం చర్యల్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం కనెక్ట్ చేయొచ్చు PPP. రైట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అదేవిధంగా మనకున్న అంతర్జాతీయ సహకారానికి సంబంధించి కానీ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో మనం నైపుణ్య లేమి లేదా మనకున్న సాంకేతిక పురోగతి లేకపోవడం. రైట్,
సాంకేతిక పురోగతి లేకపోవడం అనేది కూడా ఇలాంటివి కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి. వాటిని మనం చర్యల్లో మనం చెప్తాం. తీసుకోవాల్సిన చర్యల రూపంలో మనకి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ లింక్ చేస్తాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇక్కడ చెప్తున్న మరిన్ని ఉపగ్రహాల నెట్వర్క్ను మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఉపగ్రహాల నెట్వర్క్ ఏదైతే ఉందో సమూహం మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలా? మనకి అడ్వాన్స్డ్ అంటే పురోగతి అనేది అభివృద్ధి చేయడానికి అంటే ఉపగ్రహాల్లో మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఎస్పెషల్లీ ఇలాంటి ఉపగ్రహాలు ప్రయోగించాల్సిన ప్లేసెస్ ఏంటి? మనకి ఆల్రెడీ హిమాలయాస్ ఉన్నాయి, రైట్? హిమాలయాల లాంటి ఏరియాల్లో కొన్ని స్టేట్స్లో కావచ్చు, లేదా ఉత్తర తూర్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకి నార్త్ ఈస్ట్ ఏరియాస్ రీజియన్ ఏదైతే ఉందో ఈశాన్య ప్రాంతాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ ఆ మార్పులను పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడానికి చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఈ ఫండింగ్ వచ్చేసరికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇస్రో మరియు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా మనం మరింత అధునాతన ఉపగ్రహాలను అభివృద్ధి చేసి వాటిని ఈ పర్యావరణ పర్యవేక్షణకు ఉపయోగించడం ద్వారా మనం ముందుకెళ్ళచ్చు, రైట్? అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అంతర్జాతీయ సహకారం, రైట్? అంటే ఇది క్లైమేట్ చేంజ్ లేదా వాతావరణ మార్పులు అంటే మన ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశానికి ఒక్కటే మనకి సమస్య కాదు, రైట్? ప్రపంచం అంతా సమస్య కాబట్టి అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో సహకారం ద్వారా మనం వాతావరణ మార్పులపై ఉపగ్రహ డేటాను పంచుకోవడం అనేది, రైట్? ఉపగ్రహ డేటాని మనం పంచుకోవడం ఇంపార్టెంట్, రైట్? సో ఇది ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం. అంటే దాని ద్వారా మనం భారతదేశ సామర్థ్యాలను పెంచుకోవచ్చు, రైట్? మనం ఒకరికొకరు సహాయపడితే వాతావరణ మార్పులకు సంబంధించి ఫైట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చెప్తాం, రైట్? సో నెక్స్ట్ ముగింపుకు వచ్చేసరికి 1 నుంచి 1.5 భవిష్యత్తును ఉద్దేశించి అంటే ఏంటి? పైన చెప్పిన చర్యలు మనం ఫాలో అయితే ముఖ్యంగా భారతదేశం లేదా ప్రభుత్వం ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్న మీథేన్ శాట్ రీసెంట్గా మనం మీథేన్ శాట్ ఉంది, అదేవిధంగా నిసార్ అని త్వరలో ప్రయోగించబోతున్నారు. ఇలాంటి భవిష్యత్ మిషన్లు ఉద్గారాలను పర్యవేక్షించడానికి మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు మరింత బలపరుస్తాయి అనేది కూడా ఇక్కడ చెప్తూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని సుస్థిరమైన భవిష్యత్తుకు ఒక అనివార్య సాధనంగా మనం మార్చొచ్చు అనేది చెప్తాం. అంటే సుస్థిర భవిష్యత్తు అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. సస్టైనబుల్ ఫ్యూచర్, రైట్? అంటే ఎప్పుడు సస్టైనబిలిటీ గురించే మనం కంపల్సరీ కంక్లూజన్లో మాట్లాడుతున్నాం. అదొక ఇంపార్టెంట్ కీవర్డ్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి వికసిత్ భారత్ని కూడా ఇక్కడ మాట్లాడవచ్చు, వికసిత్ భారత్ గురించి, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అన్ని కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ అడ్రస్ చేస్తూ వచ్చాం కంక్లూజన్ వరకు, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి సంబంధించి పర్ఫెక్ట్ అప్రోచ్ ఇది. అయితే ఈరోజు రాసిన ఆన్సర్ చూస్తే ఇది వాణి రాశారు. సో ఇటీవల మనకి భారతీయ అంతరిక్ష పరిశోధన భూమిపై పర్యావరణ పర్యవేక్షించడానికి ఆగస్టు 16, 2024 శ్రీహరికోటలో మనకి EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది ప్రయోగించారు అని చెప్పారు. గుడ్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్, వెరీ గుడ్. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం వాతావరణ మార్పులపై 1959లోనే వాతావరణ ఉపగ్రహాన్ని ప్రారంభించడం, ఇది ఒక స్టాటిక్ బ్యాక్గ్రౌండ్గా లింక్ చేశారు. గుడ్. ఫైనల్గా తర్వాత అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రత్యేకించి క్రింది విషయాలను గుర్తించవచ్చు. అంటే గాలి నాణ్యత, విపత్తు హెచ్చరిక, ఓజోన్ పొర పరిస్థితి, గ్రీన్ హౌస్ ఉద్గారాల స్థాయి, సముద్ర కాలుష్యం, ధ్రువ ప్రాంతాల పర్యావరణం, పగడదెబ్బలపై దృష్టి, అటవీ విస్తరణ, నీటి వనరుల గుర్తింపు, ఇవన్నీ మనకి ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాతావరణ అటు పర్యావరణ రెండు కనెక్ట్ చేసి గుడ్ వాల్యూ ఎడిషన్గా ఇక్కడ సింపుల్గా చూపించారు. వెరీ గుడ్ ఫ్లో చార్ట్. నెక్స్ట్ మనం పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు తగ్గించడంలో అంతరిక్ష సాంకేతికత సహాయపడే మార్గాలు, అడవి విస్తరణ మ్యాపింగ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇది మనకి రెజల్యూషన్ చిత్రాలు, హై రెజల్యూషన్, అధిక రెజల్యూషన్తో మనకి చిత్రాలు తీసి పంపిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఉపగ్రహాల నీటి వనరుల మార్పులను ట్రాక్ చేయగలిగే సామర్థ్యం కూడా ఉంటుందని, అదేవిధంగా శాటిలైట్ డేటా సముద్ర మట్టాలపై మార్పులను కీలకమైన అంచనా వేయగలవు అనేది కూడా చెప్తున్నారు. శాటిలైట్ సెన్సార్లు కాలుష్య హాట్స్పాట్లు గుర్తించడం కూడా మనకు ఉపయోగపడతాయని, వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక, అదే ఉపగ్రహ డేటా ద్వారా ఖచ్చితంగా మన వాతావరణ సూచన అంటే అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనమాట, దీనికి సంబంధించి కూడా మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు ఇటీవల భారత ఉపగ్రహ మిషన్లు మనకి సపరేట్గా రాశారు. సో సముద్ర పర్యావరణ వ్యవస్థ, మత్స్య సంపద నిర్వహణకు సంబంధించి ఓషన్ శాట్, ఇన్శాట్ వచ్చేసరికి వర్షపాత నమూనాలు, విపత్తు సంసిద్ధత అధ్యయనాలకు సంబంధించి వాతావరణ
కార్టోసాట్ సిరీస్ వచ్చేసరికి మనకి భూ వినియోగ మార్పులు కావచ్చు, పట్టణ విస్తరణ, మౌలిక సదుపాయాలకు సంబంధించి అభివృద్ధి యొక్క వివరణాత్మక మ్యాపింగ్. తృష్ణ అనేది భూ ఉపరితల ఉష్ణోగ్రత యొక్క మెరుగైన పర్యవేక్షణ కోసం ప్రయోగించారని చెప్తున్నారు. వెరీ గుడ్. సో సవాళ్ళకు వచ్చేసరికి దత్తాంశ విశ్లేషణ మరియు వివరణ, ఉపగ్రహ డేటా విశ్లేషణకు నైపుణ్యాల సిబ్బంది కొరత, నిర్వహణ ఖర్చు అనేది కూడా మనకి ఇంపార్టెంట్, మౌలిక సదుపాయాల కొరత, విపత్తులకు సంబంధించి జాప్యం అనేది కూడా జరుగుతుంది. మనకి రీసెంట్గా ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సాంకేతికమైన అప్గ్రేడేషన్ సవాళ్ళు, చంద్రయాన్ 3 మనకి 6 వారాలు పట్టింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. వెరీ గుడ్. తీసుకోవాల్సిన చర్యలకు వచ్చేసరికి అంతరిక్ష విధానం 2023 సామర్థ్యంగా ఉపయోగించుకుంటూ ముందుకెళ్లడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన అంతర్జాతీయ సహకారం, మనం ఆల్రెడీ మాట్లాడాం, పరిశోధనలో ముందుకెళ్ళడం, ఎక్కువ ప్రైవేటీకరణ కోసం అంతర్జాతీయ నిబంధనలు రూపొందించుకోవడం, మొత్తం మీద అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి, ఇస్రో ఉపగ్రహ మిషన్ల ద్వారా పర్యావరణ మార్పులను పర్యవేక్షించడానికి, విపరీత పరిస్థితులను అంచనా వేయడానికి, సమర్థవంతమైన ఉపశమన వ్యూహాలు అమలు చేయడానికి భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. నేను ఎక్కువగా కంక్లూజన్స్ అండ్ ఇంట్రడక్షన్ ఫుల్గా చదువుతాను, ఎందుకంటే బెటర్మెంట్గా రాస్తున్నారా లేదా అని. కంపల్సరీ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్స్ ఫోకస్ చేయాలి. సో ఇక్కడ టార్గెట్ ఓరియంటెడ్గా మనం రాస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. రైట్. సో ఓవరాల్ ఈ ఆన్సర్లో మన ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్, స్టాటిక్ పార్ట్, దాంతోపాటు మనకి కొంత ఫ్లో చార్ట్ రూపంలో ఉన్న అనాలిసిస్ చూపించారు. నెక్స్ట్ అంతరిక్ష సాంకేతిక సంబంధించి వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ రెండిటికి 5 పాయింట్లతో మనకి ముందుకు తీసుకొచ్చారు. భారత ఉపగ్రహాలకు సంబంధించి ఇక్కడ కనెక్ట్ చేసేటప్పుడు ఓన్లీ 4H చేశారు. దీనికి సంబంధించి సపరేట్గా రాయనవసరం లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ రాసి రెండిటికి సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సపరేట్గా అవసరం లేదనమాట. ఇక్కడే మనకి ఎగ్జాంపుల్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకి రీసెంట్గా మీథేన్ సేట్ అనేది ఉంది. రైట్. మీథేన్ శాట్, అదేవిధంగా నిసార్. సో మీరు EOS స్టార్టింగ్లో రాసాం 8 అనేది, 6 అనేది కూడా ఉంది. రైట్. సో ఓషన్ శాట్ 3 అంటాం దాన్ని. రైట్. అది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇన్శాట్ అనేది కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు. ఓకే. సో వెరీ గుడ్. సో ఇలాంటివి మనం అక్కడక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా రీశాట్ అనేది ఉంది. రైట్. రిసోర్స్ శాట్. సో ఇలాంటివి అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ పార్ట్ ఏదైతే ఉందో సెకండ్ పేజ్ మొత్తం మీరు పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులకు సంబంధించి అంతరిక్ష సాంకేతికత సంబంధించి రాశాం కదా, ఈ పేజ్లో మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. హోలిస్టిక్గా 6 or 7 పాయింట్స్ రాస్తూ ఈ ఒక్కొక్క పాయింట్కి ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ క్లమ్జీనెస్ లేదా కన్ఫ్యూజన్ అంటూ ఉండదు ఎగ్జామినర్కి. రైట్. నెక్స్ట్ సవాళ్ళకు వచ్చేసరికి దట్టు మీరు రాసిన పాయింట్స్ కూడా ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు ఇటీవల భారత ఉపగ్రహ మిషన్లే రాశారు. రైట్. అంటే క్వశ్చన్లో ఇక్కడ డైవర్ట్ అయినట్టు ఎగ్జామినర్కి మనం చూపిస్తున్నాం, అది కూడా కొంత చూసుకోవాలి. నెక్స్ట్ సవాళ్ళకు వచ్చేసరికి వెరీ గుడ్ ఛాలెంజెస్ అనేవి రాశారు. నెక్స్ట్ తీసుకోవాల్సిన చర్యలు కూడా ప్రాపర్గా రాశారు. వెరీ గుడ్. సో అయితే కంక్లూజన్ ఇంకా ఎఫెక్టివ్గా రాయాలి. ఇక్కడ మనకి రీసెంట్గా మనకి మీథేన్ శాట్ ఉంది కదా, దానికి సంబంధించి లేదా నిసార్ శాట్ని కనెక్ట్ చేస్తూ భవిష్యత్తులో మనం ముందుకెళ్ళబోతున్నాం అనేది కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. సో ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం కొన్ని లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లూప్ హోల్స్ అంటే కంపల్సరీ దాన్ని కొంత అప్రోచ్ రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి. రిమైనింగ్ ఆర్ వెరీ గుడ్. సో ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ కీప్ ఇట్ అప్. అలా రాస్తూ ఉండండి. కంపల్సరీ ఏ ఆన్సర్కి ఎలా మనం స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి, అప్రోచ్ ఎలా ఉండాలి, కీవర్డ్స్ ద్వారా, క్వశ్చన్ ట్యాగ్ ద్వారా మనం ఎలా రాయాలనేది డైలీ రాస్తేనే కంపల్సరీ అందరూ ఇంప్రూవ్మెంట్ అవుతారు. సో డైలీ సజెషన్స్ బట్టి ఇంప్రూవ్ అయితే మీకు అది క్లియర్ అయినట్టే. డైలీ మనం రాసే ఆన్సర్ ఒక ఆన్సరే రాస్తాం, బట్ ఎగ్జామ్లో మనం 15 ఆన్సర్స్ ఒకేసారి రాయాలి కాబట్టి చాలా ఫోకస్డ్గా ఎంత టైంలో రాస్తున్నారు అనేది కూడా ఫోకస్ చేయండి. కంపల్సరీ దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఎంత టైం రాస్తున్నారు అనే దాని మీద 10 to 12 or 15 minutesలో కంప్లీట్ చేసేలా చూడండి ప్రజెంట్. సో 15 క్వశ్చన్స్ ఒకేసారి రాసేటప్పుడు మాత్రం మీకు టైం తెలుస్తుంది. రైట్. సో డే 71కి సంబంధించి ఎస్ఏ అనేది మళ్ళీ తీసుకుందాం. 19 September 2024 సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఏ పాత్వే టు పొలిటికల్ స్టెబిలిటీ ఆర్ ఏ థ్రెట్ టు డెమోక్రటిక్ డైవర్సిటీ. భారతదేశంలో జమిలీ ఎన్నికలు రాజకీయ స్థిరత్వానికి మార్గమా లేదా ప్రజాస్వామ్య వైవిధ్యానికి ముప్ప అనేది జనరల్ ఎస్ఏ థర్డ్ ఎస్ఏగా మనం తీసుకుంటున్నాం. క్లియర్ కట్గా
ఆల్రెడీ 2 ఎస్సేస్ అనేవి రాశారు. మీరు ఆల్మోస్ట్ కొంతవరకు ఎస్సే నలిగే ఉంటారు, రైట్. ఇప్పుడు 3rd ఎస్సే ట్రై చేయండి. సో రాసి పంపించండి, ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.